నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. అంబటి రాంబాబు పైన కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ కూడా కట్టేశారు. అన్నం తిన్నట్టు కేసులు తింటాడు అంబటి రాంబాబు. ఎక్కడికెళ్తాడో అక్కడ పోలీసుల పైన విరుచుకుపడడం ఇతనికి సర్వసాధారణం. అలాగే నిన్న ముద్రగడ పద్మనాభం గారి ఇంటి దగ్గర గార్డ్ ఆఫ్ ఆనర్ ఇవ్వాలని చెప్పి 6 అక్కడ కానిస్టేబుల్స్ రాగా, పోలీసు వాళ్ళు సిఐ గారు కూడా అక్కడే ఉన్నారు. రాగా ఆళ్ళపైన వాళ్ళు బ్యాండ్ మొదలుపెట్టారు. మొత్తం మొదలైంది. అయిన తర్వాత అంబటి రాంబాబు, అతని అనుచరులు అందరూ వెళ్ళిపోయి పోలీసుల్ని విచ్చలవిడిగా తోసేసి వాళ్ళక్కడ గార్డ్ ఆఫ్ ఆనర్ ఇవ్వకూడదు, అసలు ప్రభుత్వ లాంఛనాలతో ముద్రగడ గారిని పంపించకూడదు అని దురుద్దేశంతోనే నిన్న అక్కడ పోలీసులు తోసేశాడు. ఎంతలా తోసేశాడంటే రెచ్చిపోయి పగలబడిపోయి వాళ్ళ కార్యకర్తలందరినీ ఎగదోసి తోసేశాడు. కాకినాడ జిల్లా కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో ఇతని పైన కేసు నమోదైంది. ఇక్కడ చూసుకుంటే ఏఆర్ఎస్ఐ అప్పలరాజు కంప్లైంట్ ఇవ్వగా కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో ఇతని పైన కేసులు నమోదు చేశారు. విధి నిర్వహణకి అడ్డుపడుతున్న అంబటి రాంబాబు, ఇది సర్వసాధారణమైన విషయం. అంబటి రాంబాబే కాదండి, యాక్చువల్గా నిన్న ఇక్కడ వాళ్ళు ఏమేం చేశారంటే క్లియర్గా కాపు కులం మొత్తం ఓట్లు అలాగే డివియేట్ అవ్వాలి, డైవర్ట్ అవ్వాలి, రాష్ట్రంలో మళ్ళీ కులం చిచ్చు రేపాలని చెప్పి చాలా చండాలపు స్టాండ్ తీసుకున్నారు. ఎలాంటి స్టాండ్ అంటే మనిషి చనిపోయాక రాజకీయాలు చేయకూడదు, ఆ రాజకీయాలు చేయకూడదన్న ఇంగిత జ్ఞానం కూడా వైసీపీ వాళ్ళకి ఎక్కడ ఉండదు. జగన్మోహన్ రెడ్డి ముద్రగడ పద్మనాభం గారు హాస్పిటల్ అడ్మిట్ ఎన్నాళ్ళు ఉన్నా అక్కడ పరామర్శించడానికి ఒక్కసారి వెళ్ళా, కానీ పాడిపోయడానికి మాత్రం నిన్ను వచ్చేసి పాడి మోసాడు. అది కాకుండా అంబటి రాంబాబు కూర్చుని కాపు యోధుడు అని ముద్రగడ పద్మనాభం గారి గురించి అన్నాడు. ఆయన కాపు యోధుడు, నీకంటే మచ్ బెటర్. సో కాపు టైగరు ఈరోజు వచ్చి ఏమనుకున్నాడు, ఆంధ్రప్రదేశ్లో ఈ కాపు ఓట్ బ్యాంక్ అంతా చీలింది అన్నట్టు ప్రజలకు చూపించాలి, కాపుకు వ్యతిరేకంగా వెళ్తుంది ప్రభుత్వం అన్నట్టు చూపించాలని మొదటి ఎత్తు వాళ్ళ కూతురు క్రాంతిని బయటికి ఈడ్చిపడేయటం. ఆఖరికి వాళ్ళ బ్రదర్ రమ్మని అడుగుతున్నాడు, రానివ్వండి అన్నా కూడా వీళ్ళే కుటుంబ సభ్యుల్లోకి చొరబడిపోయి వీళ్ళే వాళ్ళని డామినేట్ చేసేసి అదేదో వాళ్ళ కుటుంబంలో జరిగే అంత్యక్రియలాగా కూతుర్ని కూడా కడసారి ఒక్కసారి ముట్టుకోనివ్వకుండా జస్ట్ దూరం నుంచి చూసి పంపించేసేంత స్థితికి దిగజారిపోయింది వైసీపీ. ఇది కాకుండా ఆయనకి ప్రభుత్వ లాంఛనాలతో పంపించాలి అని చెప్పి గవర్నమెంట్ డిసైడ్ అయితే అది ఒక కులానికి, ఒక వర్గానికి ఒక రకంగా నిజంగా చెప్పాలంటే ఒక కిరీటం పెట్టినట్టు. అది కూడా వద్దు, ఆ కుటుంబం వాళ్ళు ఓకే అన్నారంట, మేము పర్లేదు, వీఆర్ ఫైన్ విత్ ఇట్ అంటే. కానీ అంబటి వైసీపీ గుస్స వచ్చింది. ఏంటి ఓకే, ఎవరికి కావాలి గార్డ్ ఆఫ్ ఆనర్ అని చెప్పి రెచ్చిపోయి వాళ్ళు పోలీసుల మీద కూడా తోసిపడేశాడు. దెబ్బకు అంబటి మీద కేసు నమోదైంది. ఇప్పుడు విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకున్న అంబటిని మరికొద్దిసేపట్లో జీప్ వస్తుంది, ఎక్కి వెళ్తాడు. ఎందుకంటే మరి కోర్టుకెళ్ళి స్టేలు, వికెట్లు ఈ టైం తీసుకునేంత టైం లేదు ఇప్పుడు ఈ క్యాండిడేట్కి. అర్జెంట్గా ఈ క్యాండిడేట్ని పికప్ చేసి తీసుకెళ్లి కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు. ఈ క్యాండిడేట్ కావాల్సింది కూడా ఇదే, అతి చేయటం. రాష్ట్రంలో ఎంత దుర్మార్గానికి ఒడగట్టిందంటే వైసీపీ నిన్న కేవలం కాపు ఓట్ బ్యాంక్ ఉందని చెప్పి శవ రాజకీయాన్ని చేసింది. నాకు ప్రభుత్వ లాంఛనాలు వద్దు ఈ ప్రభుత్వాన్ని చెప్పి చనిపోయాడు. అదే విషయాన్ని ప్రకటించాం. ఎందుకయ్యా ఎందుకు మీరు తుపాకులు పిచ్చుకొస్తారు? వద్దని చెప్పాంగా, ఆ కుటుంబం వద్దంది కదా. ముద్రగడ పద్మనాభం గారి కోరిక అది కదా. మేము చెబుతున్నాం కాపును, పార్టీ వాళ్ళని చెబుతున్నాం, ఇంతమంది చెబుతున్నా కూడా నీచమైన రాజకీయం, చీప్ పాలిటిక్స్. నిన్న మొత్తం రాష్ట్రం అంతా ముద్రగడ పద్మనాభం గారు చనిపోయారన్న బాధలో ఒకవైపు ఉంటే, కొడుకు ఓకే అన్న కూతుర్ని కూడా దగ్గర రానికుండా పైశాచికత్వం ఎన్నో ఉంటాయి కుటుంబాల్లో ఇష్యూలు. అంబటి రాంబాబు నీకు నీ అల్లుడికి లేదా? జగన్మోహన్ రెడ్డికి బాబాయ్ కూతుళ్ళతో లేదా? సొంత చెల్లితో లేదా? అమ్మతో లేదా? అయినా వాళ్ళ అమ్మొచ్చి ముద్దు పెట్టుకోట్లా? ఇతను వాళ్ళ చెల్లి కొడుకు పెళ్ళికెళ్ళా? మీరు మాత్రం ఎంతన్నా పోవచ్చు, కానీ కూతురు మాత్రం చనిపోయినప్పుడు వచ్చి పరామర్శిస్తానంటే రాని కూడా తోసిపడేయాలి కార్యకర్తలతో. మీరెవరయా? ఒక గ్యాంగ్ల తయారై రాష్ట్రంలో పిచ్చి చేష్టలేస్తున్నారు. ఇది క్లియర్గా కాపు ఓట్ బ్యాంక్ కోసం చేసిన వికృత చేష్ట. గార్డ్ ఆఫ్ ఆనర్ని కూడా అడ్డుకుంటారా? ఏమయ్యాడా జగన్మోహన్ రెడ్డి? ఏంటి ఏం అసలు నిజంగా సెన్స్లెస్గా ఉంది నాకైతే చూస్తుంటే. ఈ అంబటి రాంబాబు పైన సీరియస్ యాక్షన్ అయితే తీసుకుంటారు. ఇప్పుడు అక్కడ సిఐ కూడా విట్నెస్ చేశారు అని ఏది ఈ అంబటి రాంబాబు ఓవర్ యాక్షన్, అనుచరులు ఓవర్ యాక్షన్, వైసీపీ డ్రామా మొత్తం విట్నెస్ చేశారు. అయినా కూడా వీళ్ళు ఎంత మొత్తుకున్నా కూడా వాళ్ళు ఇవ్వాల్సిన గార్డ్ ఆఫ్ ఆనర్ వాళ్ళు ఇచ్చి వెళ్ళిపోయారు. కానీ ఇంత పెంటగా చేశారు నిన్న. శవ రాజకీయం అనేది పీక్స్లోకి తీసుకెళ్లారు నిన్న. ఇది 2019 ఎన్నికల ముందు వివేకానంద రెడ్డి శవ రాజకీయం ఎలా చేశారు అదే రీతిలో నిన్న కూడా చేయడానికి ట్రై చేశారు.
ఇంత పెంటగా అయింది. ఇది చూడడానికి వికృత చేష్ట. సో అంబటి రాంబాబుని మరి కొద్దిసేపట్లో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్తారు. ఈ క్యాండిడేట్ తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. సో చెప్పండి, అంబటి రాంబాబు పైన కేసు నమోదవటం సబబా? లేదు తప్పుగా అనవసరంగా పోలీసులు కేసు పెట్టారనుకుంటున్నారా? దీనిపైన మీ ఒపీనియన్ కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.